నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2019-2024 వరకు చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నమట్ల ఎలిజా గారు 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి ఓటమి పాలయ్యారు. మరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీని వీడిన నాయకుల్ని, అదేవిధంగా ఏ ప్రాంతాలు ఏ నాయకుడు పార్టీకి అవసరం, సామాజిక వర్గాల వారీగా అంచనాలు రూపొందించుకుంటూ ఇప్పటికే తాడేపల్లి నుండి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలోని సీనియర్ నాయకులు రంగంలో దిగి ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ వీడిపోయిన నాయకుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి తాజాగా ఎంటీవీకి అందిన సమాచారం అయితే చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారిని మళ్ళా వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావడానికి మరి తాడేపల్లి కేంద్రంగా ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా సుధాకర్ బాబు గారు, ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు రంగంలో దిగి ఇప్పటికే ఉన్నమట్ల ఎలిజా గారితో ఫోన్ లో మాట్లాడి అన్ని రకాలుగా హామీలు భరోసా ఇచ్చారని కూడా తెలుస్తుంది. అయితే మరి ఈ ఉన్నమట్ల ఎలిజా గారు బిల్డింగ్ ప్రస్తుతానికి ఇవ్వలేదు, కానీ కొంత నిశ్శబ్ద వాతావరణం, కొంత సైలెంట్ ఏరియా తెలుస్తుంది. మరి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు రాజకీయ పరంగా కొన్ని అవమానాలు చేశారు. వైఎస్ఆర్సీపీలో అవమానం జరిగింది. మరి అవమానాల వల్ల చాలా ఇబ్బంది పడ్డానని కూడా తన ఆవేదనని మన వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుల దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా మంత్రాలైతే ఉన్నమట్ల ఎలిజా గారితో వైసీపీ అధిష్టానం మంత్రాలు సాగిస్తుంది. మరి అలాంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో మరి చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారు వైఎస్ఆర్సీపీలోకి మళ్ళీ తిరిగి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా వెళ్లే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయనేది మరి ఆ పరిసర ప్రాంతాల్లో చింతలపూడి నియోజకవర్గంలో ఎలిజా గారు అనుచర వర్గం భావిస్తుంది. మరి ఆ సత్ఫలితాలు అంటే భవిష్యత్తు రాజకీయాల్లో మళ్ళీ ఉన్నమట్ల ఎలిజా గారికి ఎలాంటి రాజకీయ భవిష్యత్తు కల్పిస్తుంది వైఎస్ఆర్సీపీ అనేది ఒక భరోసా తీసుకునే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి ఉన్నమట్ల ఎలిజా గారు అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ శ్రేయభిలాషులు కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మరి వైసీపీ అధిష్టానం అయితే ఖచ్చితంగా ఉన్నమట్ల ఎలిజా గారిని మళ్ళీ వైసీపీలోకి చేర్చుకునే పనిలో నిమగ్నమని తెలుస్తుంది. కావాల్సిన భరోసా కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొద్ది రోజుల్లోనే ఉన్నమట్ల ఎలిజా గారు కూడా వైసీపీలోకి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని మరి ఎలిజా గారు అనుచర వర్గం చింతలపూడి నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. మరి ఏ మేరకు ఎలిజా గారు నిర్ణయం తీసుకుంటారు? కొంత మెత్తపడ్డారని అయితే వైసీపీ రాష్ట్ర నాయకత్వం మాట్లాడినప్పుడు ఎలిజా గారు కొంత మెత్తపడ్డారని మాత్రం కొంత వాస్తవ సమాచారం ఉంది. కాకపోతే వైసీపీలోకి వెళ్లాలంటే గతంలో జరిగిన అవమానాలకి మరి దానికి సంబంధించిన పరివాసం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అవమానించడానికి గల కారణాలు ఎవరు, వ్యక్తులు ఎవరు, వాటి మీద కూడా ఒకసారి ఫైనల్ గా డిస్కస్ చేసుకున్న తర్వాత మాత్రమే, వాటి మీద భరోసా ఇచ్చిన తర్వాత మాత్రమే ఉన్నమట్ల ఎలిజా గారు మళ్ళా వైఎస్ఆర్సీపీలో తీర్థం పుచ్చుకోవడం, మళ్ళా వైఎస్ఆర్సీపీలో కలిసి ప్రయాణం చేయడానికి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండొచ్చు అని మరి ఎలిజా గారు అనుచర వర్గానం పేర్కొంటుంది. మరి కొద్ది రోజుల్లో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా ఇప్పుడు అన్ని పార్టీలు గోదావరి జిల్లాల మీద పాగా వేసే మరి ఈ పాగాలో ఎవరెవరు ఏ పార్టీకి వెళ్తారు, ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారో మరి చూడాలి. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.